తగ్గేదేలే రాజనాల సత్య ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుడికి నమస్కారం. మమా సత్యవతి పౌత్ర ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధిగావించి ఈ రాజలోకమునెల్లా కాపాడమని నిన్ను యాచించుటకై పాండవ దూతనై నీ వద్దకు వచ్చి తిని మామ. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయే ఐదు లిమ్మనిరి ఐదుగురకు ధర్మముగా నీకు తోచినట్లు మనుకుము వారం మామా. ఇలాంటి అద్భుతమైన డైలాగ్స్ వినసంపైన పద్యాలు కృష్ణుడి పాత్రలో దొరుకుతాయి మనకి. అలాంటి కృష్ణుడి పాత్ర పోషించి అనేకమైన నాటకాలు ఆడి ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న అంజిరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మా ప్రేక్షకులకి మీ బాల్యం గురించి, మీ చిన్నతనంలో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఈ నాటక రంగానికి ఎలా వచ్చారు ఒక్కసారి తెలియజేస్తారా సార్? ప్రేక్షక మహాశయులకు నమస్కారం. అన్నిటికంటే ముఖ్యంగా నా మిత్రుడు రాజనాల సత్య గారితో ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నాది నల్గొండ జిల్లా నార్కట్పల్లి గ్రామంలో పక్కన చౌటబావిగూడెం అని చిన్న గ్రామం ఉంది. అక్కడ మా నాన్నగారి పేరు సోమ పెద్దలింగారెడ్డి, మా అమ్మ రామనరసింహ గారికి మేము ముగ్గురం సంతానము. నా పేరు అంజిరెడ్డి, మా తమ్ముడు అనంతరెడ్డి, మా చెల్లి సుధంజన్. మేము ఇక నార్కట్పల్లిలోనే నేను ఎస్ఎస్సి వరకు చదువుకున్నాను. అక్కడే మా నాన్నగారికి వ్యవసాయంలో సహాయం చేస్తూ నేను ఆర్టీసీలో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా ఉద్యోగం సంపాదించుకొని ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాద్కు రావడం జరిగింది. ఇది నా బాల్యం నుండి హైదరాబాద్ దాకా నా ప్రయాణం సార్. అలాగే తమరు ఈ కళారంగానికి ఎలా వచ్చారని అడిగారు. అవునండి. నేను చిన్నప్పుడు ఘంటసాల గారి పాటలు చాలా చక్కగా పాడుతుంటే స్కూల్లో నన్ను జూనియర్ ఘంటసాల అనేవాళ్ళు. నిజంగా ఘంటసాల అంటున్నారని చెప్పి నాకింత మరింత ఉత్సాహం వచ్చి అక్కడక్కడ వచ్చిన పాటలు పాడుతుంటే ఒక పౌరాణిక నటుడు నన్ను చూసి, అయ్యా మా నాటకంలో చేరు, మంచిగా వాయిస్ ఉంది అంటే నాకు తొలినాళ్ళలో ఇచ్చిన మొదటి పాత్ర దామోదరుడు. అరయన్ శంతను పుత్రుపై అనే పద్యంతో నేను పాడుతుంటే ఈ అబ్బాయికి చాలా చక్కగా పాడుతున్నాడు, ఈ దామోదరుడి పాత్ర ఎందుకు, ఆయనకు ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పి చివరకు కృష్ణుడి పాత్ర, రాముడు, అర్జునుడు, ఇప్పుడు నిన్న విన్ అయినటువంటి వసంతరాజ్యంలో వసంతరాజు పాత్ర, అన్ని పాత్రలు ద్రిజా పౌరాణిక నాటక రంగంలో ముఖ్యమైన పాత్రలు అన్నీ పోషిస్తూ ఇక్కడ దాకా నా ప్రయాణం సాగింది సార్. అంజిరెడ్డి గారు, మీరు ఎన్నో రకాల పాత్రలు పోషించారు. కానీ నాకు తెలిసి శ్రీకృష్ణ పాత్ర పోషణలో మీకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ శ్రీకృష్ణ పాత్ర మీకు ఎలా లభించింది, దాని మీద ఎలా మీకు ఆసక్తి కలిగింది, దానికి శ్రీకృష్ణ పాత్రకి అవకాశం ఎలా వచ్చింది అది తెలియజేయండి. నేను ముఖ్యంగా మొట్టమొదలు మా నటరాజ కళానికేతన్ నార్కట్పల్లిలో స్థాపించినప్పుడు అక్కడ మేము గయోపాఖ్యాన నాటకం తీసుకున్నాము. ఓకే. అందులో నేను అర్జునుడు వేశాను. చాలా బాగుంది అని చెప్పి ఆ ఏరియాలంతా మాకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలను చూడగానే, అలాగే సత్య హరిశ్చంద్ర తీసుకుంటే అందులో హరిశ్చంద్రుడుగా నేను లాస్ట్ 2 సీన్లు తీసుకోవడం జరిగింది. చాలా బాగా వచ్చిందని, మంచి పేరు వచ్చిందని చెప్పి మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రాన్ని స్థాపించినటువంటి నేటి తడకమల్ల రామచంద్రరావు గారు నన్ను గుర్తించి వాళ్ళ సమాజంలో ఒక మెంబర్గా వేసుకొని అక్కడ ఆయన రాసిన నాటకాలలో మొత్తం శ్రీకృష్ణుడి పాత్ర నేనే వేశాను. విశాఖపట్నంలో సుమారు 100 ప్రదర్శనలు ఇచ్చినాం. అందులో కృష్ణుడు నేనే. నాకు అందులో ఉత్తమ నటుడికి ఎన్నో బహుమానాలు వచ్చినాయి. అలాగే
రామాంజన యుద్ధంలో రాముడు, గయోపాఖ్యంలో అర్జునుడు, సత్యహరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు, ఓకే అట్లాగే మొన్న వసంత రాజీయంలో కుమారగిరి రెడ్డి పాత్ర, ఓకే ఆ, అది దమయంతి స్వయంవరంలో నలుడు పాత్ర, ఓకే ఇట్లా అనేక పాత్రలు నేను మెయిన్ రోలే చేయడం జరిగింది సార్. ఒక్కొక్కటి తీసుకొని సుమారు ఒక 50 ప్రదర్శనలకు ఏది తక్కువ వేయలే. ఓకే శ్రీకృష్ణ రాయబారంలో మొత్తము 3 సీన్లు, లాస్ట్ సీన్లో కర్ణుడి వేశాను. ఓకే అట్లా ఇది కూడా సుమారు ఒక 100-200 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే నేను ఏక పాత్రలు కానీ అవి తీసుకుంటే సుమారు టోటల్గా అన్ని పాత్రలు తీసుకుంటే సుమారు 500-600 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి సంఘటనలు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటంటే ఎక్కువ మాట్లాడుతున్నారు, పద్యం ఎప్పుడు పాడతారు రెడ్డి గారు అని ఆలోచిస్తున్నారా? ఆగండి, ఇప్పుడు ఆయన అదే కోరుతున్నాను నేను. సార్, శ్రీకృష్ణ రాయబారంలో ఒక మంచి పద్యాన్ని మా ప్రేక్షకులకు ఇమీడియట్గా వినిపించేసేయండి. అలాగే సార్. ఓకే. మామా సత్యవతి పౌత్ర, ధార్త రాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకము నెల్ల కాపాడుమని నిండు యాచించుటకు పాండవ దూతనై నీ వద్దకు వచ్చింది మామా, నీ వద్దకు వచ్చింది. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవదేని ఐదు లిమ్మనిరి ఐదువురకు ధర్మముగా నీ తోచినట్లు మనుపుము వారిల్ మామా. ఒక్క నిమిషం. తెలుగులో ఒక సామెత ఉందండి, అన్నం అంతా పట్టుకుని చూడవసరం లేదు, చిన్న మెతుకు పట్టుకుంటే చాలు తెలిసిపోతుంది అన్నారు. అట్లాగే మీరు ఒక్క పద్యంతో మాకు అర్థమవుతుంది మీకు శ్రీకృష్ణుడి పాత్ర ఎందుకు అంత పేరు వచ్చిందో మీరు పద్యం పాడిన తర్వాత మాకు అర్థమవుతుంది. బాగుంది సార్, చాలా చాలా అద్భుతంగా పాడారు. మీ ఆ రాగాన్ని కానీ ముఖ్యంగా ఆ శృతిని మెయింటైన్ చేయటం కానీ చాలా అద్భుతంగా చేశారు. బహుశా మీకు ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి వచ్చిందేమో. అట్లాగే మన అబ్బూరి వెంకటస్వామి గారు కూడా మీకు చక్కటి సంగీతాన్ని అందించారు. అది చాలా చాలా బాగుందండి. దయచేసి ఇంకో పద్యాన్ని మాకు అందించండి. మామ తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమని స్వతంత్రించదవో సనుమకదారిల్ లేదేని అనియగు వంశక్షయౌగునగు కురునాదా అంజిరెడ్డి గారు, ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు మీరు పద్యం పాడారు, దానికి ఆలాపన కూడా చేశారు. కొంతమంది
పద్యం 2 నిమిషాలు ఉంటే ఆలాపన 5 నిమిషాలు చేస్తున్నారు. అది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఏమంటున్నారంటే ముఖ్యంగా ప్రేక్షకులు ఈ ఆలాపనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎంతసేపు రాగం తీయగలిగితే, ఎంత శృతిలో, ఎంత హెచ్చు శృతిలో రాగం తీయగలిగితే అంతగా ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది అని అంటున్నారు. దానిలో ఎంతవరకు నిజముందో మీరు చెప్పండి. సార్, ఇది క్లిష్టమైన ప్రశ్న. నేను గమనించినంత వరకు 2 విభాగాలుగా ఉందండి సంగీతము. ఓకే అండి. ఘంటసాల మాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాడిన పద్యాలకు అనేకులు చాలా చక్కగా ఉందని చెప్పి పద్యం ఎంత పాడతాడో ముగింపుగా ఒక 2-3 లైన్లు రాగాన్ని తీసి వదిలేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఆ భావంతో ఏకీభవిస్తున్నవాని నేను ఒకరిని. ఓకే అండి. ముఖ్యంగా పరిషత్తు నాటకాలలో చాలా పొడుగు రాగాలు తీస్తే ఆ భావమే దెబ్బతింటుంది. ఒక్క నిమిషం పద్యం పాడి 5 నిమిషాలు రాగం తీస్తే ఆయన ఏం చెప్పిండో ఆ ప్రేక్షకులకే కాదుగా ఆ పక్క పాత్ర వాడికి అర్థం కాదు. కాబట్టి ఈ విధానం కొందరు పరిషత్తు నాటకాలను దృష్టిలో పెట్టుకొని రాగాలు తక్కువగా పాడుతూ ఎక్కడ ఎంత మేరకు అవసరం ఉందో భావం దెబ్బతినకుండా చక్కటి పద్యం పాడి అంతే కొంచెం రాగంతో ముగించడం అనేది ఒక విధానం. అది మంచిది చెడ్డది అనేది ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. రెండవది పద్యం పాడి మీరు చెప్పినట్టుగా ఎంత పొడుగు రాగం తీస్తే అంత పెద్దవాడు అంటారు అంటే అట్లాంటి మహానటులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ ప్రక్రియను పాడుతూనే ఉన్నారు. అదొక విభాగం, ఇదొక విభాగం. నాకు తెలిసి ఏదో 1-2 పద్యాలకు రాగం పాడి మిగిలినన్ని మామూలుగా చిన్నగా కట్ చేస్తూ ఆ భావం దెబ్బతినకుండా, నటన దెబ్బతినకుండా ఇలా వెళ్ళడమే బాగుంటుందని నా అభిప్రాయం. మీ వ్యక్తిగతమైన అభిప్రాయం. అయితే ఇప్పుడు ప్రేక్షక ఆదరణ విషయానికి వస్తే ఎక్కువసేపు రాగాలు తీసి హెచ్చు శృతిలో అంటే నాకు తెలిసి 4:30, 5:30, 6:30 కూడా ఉంటుందండి. 6:30 వరకు ఇచ్చి ఉంటుందా? 6:30 రాగాలు తీసే వాళ్ళకే ఎక్కువ ప్రేక్షక ఆదరణ ఉంటుంది అని చెప్పేసి నేను వింటున్నాను. సరే, అది ఎవరి అభిప్రాయం. అది ప్రాక్టికల్గా మీరు పల్లెటూరులో నాటకాలు ఆడుతూ ఉంటారు, అలాగే పట్టణాల్లో నాటకాలు ఆడుతూ ఉంటారు. ఎటువంటి ప్రక్రియని అవలంబిస్తే ప్రేక్షక ఆదరణ దొరుకుతుందంటారు ఈ సిటీస్లో కానీ విలేజెస్లో కానీ? నాకు తెలిసి 2 రాష్ట్రాలలో తిరిగాను సార్ నేను. ఓకే. కొన్ని ప్రాంతాలలో పొడుగు రాగాలు తీస్తేనే ఇష్టపడే ప్రేక్షకులు ఉంటారు. అక్కడ వాళ్ళు చెప్తుంటారు మాకు అప్పుడే ఉన్నంతలో మాకు పాడుతుంటాం. మాకంటే కూడా గొప్పగా 5 నిమిషాలు 10 నిమిషాలైనా నీవా నేనా అనే లెవెల్లో పాడేవాళ్ళు ఉంటారు. అక్కడ పాడితే వినేవాళ్ళు కూడా ఉంటారు. అదే ఈ హైదరాబాద్ సిటీలో ఇక్కడిక్కడ ఎడ్యుకేటెడ్స్ వచ్చినప్పుడు ఏంటండి ఆ రాగం అంత పొడుగు అని చెప్పి లేచిపోతుంటారు. జనరల్ ఇక్కడ ప్రాంతాన్ని బట్టి చూసి మేము అవన్నీ కట్ చేసుకొని జనరల్ గా ఎంత అవసరమో అంతే పాడుతుంటే చాలా మంది మెచ్చుకున్నారు. చాలా మంది బాగుందన్నారు. ఇట్లాంటి ప్రేక్షకుల తగ్గట్టు ఇది ఉండాలి, ఆ ప్రేక్షకుల తగ్గట్టు అది ఉండాలి. ఏది చెడ్డది కాదు. ఆయా ప్రాంతాలను బట్టి ఆ నటుడు అలా మదుసులుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. అంటే ఇంతకీ మీ అభిప్రాయం ఏంటంటే ఏ నాటకానికైనా అది సాంఘిక నాటకం అవనివ్వండి, లేకపోతే పౌరాణిక పద్య నాటకం అయినా అవనివ్వండి, ప్రేక్షక ఆదరణ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రాంతాల వారీగా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు ఉంది. కాబట్టి నటుడు కూడా తన పెర్ఫార్మెన్స్లో మార్పు తెచ్చుకొని ప్రేక్షక ఆదరణకు తగ్గట్టుగా పద్యాలు రాగాలు తీయటం కానీ, రాగాలు సంక్షిప్తంగా ఉండటం కానీ జరగాలంటారు మీరు. అవును సార్, చక్కగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ అండి. సార్, ఇంకోటి, ఇప్పుడు ఈ నాటకాలు అనేసరికి ప్రముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి. ఉదాహరణకి రాజమండ్రి విషయానికి వస్తే అక్కడ దేవీ చౌక్ అని, తర్వాత మావిళ్ళమ్మ జాతర అనుకుంటాం అది, తర్వాత మన రాజుపాలెము, ఇట్లా కొన్ని ప్రదేశాల్లో నాకు తెలిసి ఒక 6-7 ప్రదేశాలు చెప్తారు. అంటే ఇక్కడ 12 నాటకాలు ఉంటాయండి, ఇక్కడ పౌరాణిక నాటకాలకి ఆదరణ ఉంటుందని అంటారు. అంటే చాలా తక్కువగా ఉంటుంది సార్. అది ఒక 5-6 ప్రాంతాల పేర్లే చెప్తున్నారు. అట్లా విరివిగా అంటే అనేక చోట్ల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఈ నాటక రంగానికి ఆదరణ కావాల్సి వస్తే ఏం చేయాలంటారు? ఎట్లా ఏం చేస్తే ఆదరణ వస్తుందంటారు? నిజంగా అలాంటి సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయండి. అగ్రనటులందరూ కూడా ఆ ఉత్సవాలలో పాల్గొని వాళ్ళ యొక్క కళా ప్రావీణ్యాన్ని రుజువుపరుచుకుంటుంటారు. నేను కూడా 1-2 సార్లు వెళ్ళాను. కానీ నాకు ఆ పందిళ్ళు అవి అనేటువంటి దాన్ని కొద్దిగా నేను తగ్గించుకొని పరిషత్తు నాటకాలు నేను ఎక్కువ ఆడుతుంటాను సార్. ఎక్కడ పరిషత్తు ఉంటే నాకు
శక్తి మేరకు నాకున్న సమయాన్ని బట్టి పరిషత్తు నాటకాలు నేను ఎక్కువ ఆడుతుంటాను. ఆ పరిషత్తు నాటకాలలో ఎలా అభినయించాలి, ఎంత మేరకు పద్యం పాడాలి, ఎట్లయితే బాగుంటుంది అనే దాని మీద నా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువగా ఉంటుంది. పైగా ఇది నాది సైడ్ అప్పుడప్పుడు చేసేవాడిని. నాకు ముఖ్యంగా భార్యా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ ఇంటి దగ్గర వ్యవసాయం చూసుకుంటూ నా ఉద్యోగాన్ని చాలా చక్కగా చేస్తూ అందులో ఉత్తమ స్థానాన్ని పొందుతూ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిషత్తు నాటకాలు మాత్రమే ఎక్కువ చేస్తుంటాను. అందరి నాటకాలు అప్పుడప్పుడు తక్కువగా చేస్తుంటాను సార్. ఇప్పుడు మన అంజిరెడ్డి గారు వసంత రాజీయం అంతేనండి, వసంత రాజీయం నాటకంలో ముఖ్యమైన పాత్ర, మెయిన్ రోల్ పోషించారు ఆయన. ఆ నాటకం ఆయనకి అవకాశం ఎలా వచ్చింది, ఆయన ఎలా పోషించారు, అది ఎలాంటి అద్భుతమైన విజయాన్ని సాధించింది, మనం తదుపరి పార్ట్లో చూద్దాం. అప్పుడు దాకా దయచేసి వెయిట్ చేయండి, ఓకేనా?